బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్. బంగాళాఖాతంలో కలిసిపోయేది వైసీపీ పార్టీయే అని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ విమర్శలు చేశారు. అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, అది బంగాళాఖాతంలో పోతుందని. బంగాళాఖాతంలో పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూప్. అవునా కదా? నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ఇది బొత్స ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా ఆయన పార్టీ దగ్గరకు వస్తాడు. నేను టీడీపీలో చేరాలా, బీజేపీలో చేరాలా, జనసేన చేరాలా, ఏదంటే ఇప్పుడు కొత్తగా శర్మిలం వచ్చింది కదా, అక్కడ మొట్టమొదటిగా తెలుగుదేశం అవకాశం ఇస్తారా, బీజేపీ అవకాశం ఇస్తారా? ఆ పార్టీ ఉండదు ఇంకా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది అడ్డుపోతారు, ఇట్టుపోతారు. అప్పుడు కూడా మేము ముగ్గురం 3 పార్టీలు నిర్ణయించుకొని ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు తీసుకోకూడదు, ఎవరిని తీసుకోవాలని ఆలోచన చేస్తాం. కానీ బహుశా గుర్తుపెట్టుకో, నువ్వు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని విమర్శించేంత వాడు నువ్వు. నీకు అంత సత్యంగా నేను ఒకటే చెప్తున్నా, బొత్స సత్యనారాయణ గారు, మీరు ప్రెస్ మీట్ మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పెట్టావా, లేదంటే నువ్వే పెట్టావా? దీని ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, ఈ బొత్స ఏదైతే విమర్శించారో అది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో NR7 ఆరు బొత్స చెప్పింది వాస్తవం. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి చెప్పని ధైర్యం ఉంటాయి. చెప్తారా? చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి. మరి ఎందుకు మా బొత్స సత్యనారాయణ అంత ప్రశ్నలాడుతున్నావు? రేపు మొట్టమొదటిగా నష్టపోయేది ఏంటి? నేను చెప్తున్నా చూడు, నువ్వు భారతీయ జనతా పార్టీ నాకు చెప్పండి అని అయోధ్య పార్టీకి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి ఇక్కడ నుంచి అడుగుతున్నా. అడిగే ధైర్యం ఉందని అడుగుతున్నాను ఇవాళ. అంటే అమ్మా, మన రాజధాని రావాలన్నా, మన పోలవరం పూర్తి అవ్వాలన్నా, మన ప్రాంతం బాగోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను, నాకు తోడుగా సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపిస్తే ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను,